ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ రోడ్ సైడ్ అమ్మే మెత్తని పకోడీ లాంటి టేస్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క టిప్స్ ఫాలో అయ్యి చేస్తే అంతటి టేస్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకోవడం వల్ల అన్ని ఆనియన్స్ విడిపోతాయి. మీరు కట్ చేసుకోవాలి. అల్లం పీసెస్ 5-6 ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం వేసుకోవడం వల్ల మనం చేసే పకోడీ మంచి టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. 2 బౌల్లో ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 5-6 కరివేపాకు లీవ్స్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్కి 1.5 కప్పుల శనగపిండి పడుతుంది ఫ్రెండ్స్ మనం చేసుకునే పకోడీకి. శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేసుకోవాలి. చేతిలో ఇలా అనుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే పకోడీ. పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకొని పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం బట్టే మనం చేసే పకోడీ చాలా మెత్తగా మంచి టేస్ట్గా వస్తాయి, ఆయిల్ పీల్చకుండా. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పకోడీలాగా చేసేసుకోవాలి. కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. ఫ్రై అయిపోయండి. 2 సైడ్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ ఘాట్లో పెట్టుకొని ఒక కరివేపాకు లీఫ్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టేస్టీ మెత్తని పకోడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం చేసే పకోడీ మంచి టేస్ట్గా రావాలంటే మనం కలుపుకునే పిండిని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా కలుపుకుంటే పకోడీ చాలా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. బయట మనం రోడ్ సైడు ఉండే పకోడీలాగా అంతటి టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. టేస్టీ మెత్తని పకోడీ